ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 31వ సర్గ. హనుమంతుడు రామకథను మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః సీతకు వినిపించేలా మధురంగా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథుడనే మహారాజు ఉన్నాడు. ఆయన భూమండలాన్నంతనీ పాలించిన మహారాజుల వంశంలో పుట్టాడు. ఆ మహారాజు చతురంగ బలాలతో కూడిన సైన్యాన్ని సమకూర్చుకున్న మహావీరుడు. లోకంలో సాటిలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న పుణ్యాత్ముడు. సద్గుణాల వల్ల రాజర్షుల్లో శ్రేష్ఠుడని పేరు తెచ్చుకున్నాడు. తపస్సు వల్ల ఋషీశ్వరులతో సమానమయ్యాడు. బలంలో దేవేంద్రుడితో సమానుడు. ఆయన అహింసారతి, అహింసావాది, దయాశీలుడు, సత్యపరాక్రముడు, ఐశ్వర్య సంపన్నుడు, విశాల హృదయుడు. చతుస్సముద్ర పరివేష్టితమైన భూమండలమంతా ఆయన కీర్తి చంద్రికలు వ్యాపించాయి. ఆ మహారాజు సుఖద సుఖీ, తాను సుఖపడ్డాడు, ప్రజలను సుఖపెట్టాడు. ఆ దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడు రాముడు. అతడి ముఖం పూర్ణచంద్రుడిలా ఉంటుంది. అతడు విశేషజ్ఞుడు, శ్రేష్ఠ సర్వధనుష్మతాం, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడు. రక్షితా స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షితా, రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. ఆ రాముడంటే శత్రువులకు సింహస్వప్నం. ఆ మహాత్ముడు తన నడవడికను ఏ లోపం లేకుండా రక్షించుకుంటాడు. స్వజనాన్ని రక్షిస్తాడు, జీవలోకం అంతటినీ రక్షిస్తాడు, ధర్మాన్ని పరిరక్షిస్తాడు. వృద్ధుడైన తండ్రి మాట నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞ శిరసావహించి ఆ మహావీరుడు భార్యతోనూ సోదరునితోనూ కలిసి వనవాసానికి వెళ్ళాడు. అరణ్యాలలో సంచరిస్తూ కామరూపులైన అనేక మంది రాక్షసవీరులను వధించాడు. జనస్థానంలో రాముడు చేసిన రాక్షస వధను, కరదూషణాదుల వధను విని రావణుడు రాముని మీద కోపగించి ఒక మాయాలేడిని సృష్టించి రాముణ్ణి వంచించి సీతను అపహరించాడు. సీతను వెదుకుతూ వెడుతున్న రాముడికి సుగ్రీవుడనే వానరరాజు కలిశాడు. రాముడు అతనితో స్నేహం చేశాడు. ఆ సుగ్రీవుడి అన్న వాలి వానర రాజ్యానికి రాజు. రాముడు వాలిని సంహరించి వానర రాజ్యాన్ని సుగ్రీవుడికి పట్టం కట్టాడు. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం లక్షలాది మంది బలిష్ఠులైన వానరులు భూమి నలుమూలలా సీత కోసం అన్వేషిస్తున్నారు. అలా బయలుదేరిన వారిలో నేనొకణ్ణి. సంపాతి అనే గృధ్రరాజు మాటలు విని విశాలాక్షి సీత ఇక్కడ ఉంటుందని నమ్మి 100 యోజనాల వెడల్పున్న సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. సీత ఏ రూపంలో, ఏ రంగులో, ఏ శుభలక్షణాలతో ఉంటుందని రాముడు చెప్పాడో అవే రూపవర్ణ లక్షణాలున్న ఈమెను చూచాను. విరరామైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః అంతవరకు చెప్పి హనుమంతుడు ఊరుకున్నాడు. ఆ మాటలు విని సీత ఆశ్చర్యపోయింది. ఆమె మనస్సు ఆనందంతో పులకించిపోయింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని దిక్కులు విదిక్కులు చూసింది. ఏమీ కనబడలేదు. తలెత్తి శింశుపావృక్షం మీద చూచింది. ఉదయిస్తున్న సూర్యుడిలా ఉన్న వాయుపుత్రుడు కనిపించాడు. స్వస్తి.